పాలకులు అనే వాళ్ళకి ఒక ఆలోచన, స్పష్టమైన ఆలోచన ఉండాలి. ఆ రోజు కాళేశ్వరం కడుతున్నటువంటి కేసీఆర్ గారికి ఎన్ని లక్షల ఎకరాలని ఆయకట్టు తెస్తున్నా, ఎంత స్థిరపరుస్తున్నా, ఎన్ని టీఎంసీల నీళ్ళు లిఫ్ట్ చేస్తున్నా, ఎన్ని క్యూసెక్ల నీళ్ళు నేను పారదోలుస్తున్నా అని ఒక ఆలోచన ఆ రోజు కేసీఆర్ గారికి ఆలోచన ఉండే కాబట్టి కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి ఒక బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారికి నేను అడుగుతున్నా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు ఉన్నా ఇట్స్ ఎ ఫెయిల్ ఎకనామిక్ మోడల్. మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రి గారు, మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే మన దగ్గర 29 రాష్ట్రాలు ఉన్నాయి, మాకు తెలియనే తెలియదు 28 ఇంకో రాష్ట్రం ఎప్పుడు పెరిగిందో మాకు తెలియనే తెలియదు. మన తెలంగాణ ఒకటే ల్యాండ్ లార్డ్ స్టేట్ అంట, నాకు ఇది కూడా తెలియదు, అందుకే మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోవచ్చు, మీకు తెలుగులో చెప్తా. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు తీసుకున్నారు అది ఒక ఎకనామికలీ ఫెయిలియర్ ప్రాజెక్ట్. కాబట్టి ఈరోజు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్, ఈ రివర్ ఫ్రంట్ ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో మన నెత్తి మీద, మన తలకాయ మీద, మన భవిష్యత్తు తరాల మీద ఆర్థికంగా మెప్పు పెట్టడమే కాకుండా ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ అనేది మనకు హైదరాబాద్ మీద ఒక బరువుగా పెట్టే ఒక ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. దీనికి బరాబరు కొట్లాడాల్సిన అవసరం ఉన్నది.